తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గంలో 70,000 ఓట్లు తొలగించి ఆమెను ఓడగొట్టారని పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో బారాస డిజిటల్ సభ్యత్వ నమోదు SIR పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బారాస నాయకులతో బారాస డిజిటల్ సభ్యత్వ నమోదు SIR పై ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. భాజపా కాంగ్రెస్ ప్రభుత్వాలు మాటలే తప్ప చేతలు ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ నెల 12వ తేదీన బారాస డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సాంకేతిక నిపుణులు కూడా వచ్చి అవగాహన కల్పించనున్నారని ఆయన తెలిపారు. 12వ తారీఖు మీటింగ్ మీద 3 అంశాల మీద మీకు చెప్పడం జరిగింది. మీకు అంతా అవగాహన వచ్చింది అనుకుంటా ఉన్నాను. మన ముందున్న జటిలమైనటువంటి సమస్య ఏంటంటే, మొన్ననే జరిగిన 2-3 నెలల కింద జరిగిన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే 70,000 ఓట్లు తీసేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్గా చెప్తాం. ఆ విధంగా మొదలే మనం జాగ్రత్త పడాలి. 2002లో జరిగినటువంటి ఒక SIR ఇంచుమించు 24-25 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక సర్వే ఇది. మళ్ళీ ఇది 20 సంవత్సరాలకు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ సబ్जेक्ट। नॉर्थ इंडियन भाई लोग मैं एक गुजारिश कर रहा हूँ, आए नॉर्थ इंडियन वाले संजय आए क्या आप लोग करेंगे? नॉर्थ इंडियन वाले पश्चिम बंगाल, ओडिशा, झारखंड, महाराष्ट्र, कर्नाटक, केरला, तमिलनाडु वालों का भी 2-3 दिन के अंदर मीटिंग करेंगे। उसका हिंदी में एक पॉम्पलेट छप के घर घर को भेजने का भी इंतजाम कर रहा हूँ मैं। 2-3 गाड़ियाँ देके घर घर घूमना आप लोग। రేపు 2-3 రోజులలో మీకు డేట్ ఇచ్చి ఈవినింగ్ అవర్స్ మీటింగ్ పెడతాం. మన మీటింగ్ పెట్టి క్యాన్సిల్ అయింది కాబట్టి 2-3 రోజులలో మీటింగ్ పెడతాము. ఎక్కువ బొల్లారం, బొద్దపల్లి, ఇస్నాపూర్, పటాన్చెరు, బండల్గూడ, రామచంద్రాపూర్లో ఉండడం జరిగింది. వాళ్ళందరికీ అదర్ స్టేట్ వాళ్ళ మీటింగ్ ఇట పెట్టి వాళ్ళకి అవగాహన కలిగించి ప్రతి ఇంటికి హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో 3 భాషలలో పాంప్లెట్ కొట్టి వారికి పంపించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే మనకు ఫామ్ నింపడానికి ఇబ్బంది అవుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను అఫీషియల్తోని MROలు, డిప్యూటీ కమిషనరు, మన BLO సూపర్వైజర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు మళ్ళీ వాళ్ళ మీటింగ్, అఫీషియల్ మీటింగ్ ఇటు ఉంది కలెక్టర్ తోటి. వారికి చెప్పడం జరిగింది ఇంగ్లీష్లో, తెలుగు లేకున్నా ఇంగ్లీష్లోనే ఫిలప్ చేయాలి ఫామ్ అది అని చెప్పడం జరిగింది. వాళ్ళు పూర్తి అవగాహన పెట్టి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఓటర్ నమోదు మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి రేపు గ్రేటర్ ఎలక్షన్స్, మన దగ్గర 2 మండలాలు ఉన్నాయి, మండల ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, MP ఎలక్షన్స్, ఇవన్నీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనందరి సహకారంతో, ఇక్కడ ఉన్న వాళ్ళందరి సహకారం కష్ట ఫలితం 5 మున్సిపాలిటీలు స్టేట్లో ఎక్కడ లేని విధంగా గెలుచుకోవడం జరిగిందని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా రేపు రాబోయే ఎలక్షన్లో 9 గ్రేటర్లు, 9 డివిజన్లు ఉన్నాయి. ఇంకా 4-5 పెరుగుతాయని చెప్తా ఉన్నారు. 5కి 5, 9కి 9 ఇంకా పెరిగే డివిజన్లు గిట తప్పకుండా మనం అందరం కలిసి ఒక టీం వర్గా పనిచేసి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న గ్రేటర్ డివిజన్లన్నీ ఒక్క చేయి జారకుండా మిలిటరీ సోల్జర్ లేక పనిచేసి అన్ని గెలిపించుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోదరులారా. ఆ విధంగా చేసినట్టయితే రేపు రాబో కాలంలో మన ప్రాంత అభివృద్ధికి, మన కార్యకర్తలకు, మనకు అందరికీ సరైన రీతిలో న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు మాటలు తప్ప చేతలేం లేవు. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కార్యకర్తలందరూ పనిచేయవలసిన బాధ్యత ఉన్నది. రేపు 12వ తారీఖు నాడు డిజిటల్ బోర్డులో ఇది ఏ విధంగా మన ఓటర్ నమోదు చేసుకోవాలి అని దాని మీద మనకు హరీష్ రావు వస్తాడు. 2 అవర్స్ ఇక్కడ ఉంటాడు. 9 గంటల నుంచి 12:30 వరకు మీటింగ్ ఉంటుంది. 12:30 తర్వాత లంచ్ చేసి మనము ఫీల్డ్ మీకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ దయచేసి 12వ తారీఖు 9 గంటలకు షార్ప్ టైంకు మనకు 1300 చిల్లర బూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు. అలాగే 422 మంది మనకు BLOs బూత్ మెంబర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మనం రావాలి.
ముఖ్య కార్యకర్తలు రావాలి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మెంబర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు అందరికీ వచ్చి ఆ మీటింగ్ ను విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ముఖ్య అంశాలు మూడే. మనకు ఓటర్ నామోదం, ఓటర్ లిస్ట్ లో పేరు నమోదు చేసుకోవడం, దాని తర్వాత మెంబర్షిప్ చేసుకోవడం, ఇవన్నీ అంశాల మీద మనము డిస్కస్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి 12వ తారీఖు నాటి మీటింగ్ ను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు హరీష్ అన్న గారు రావడం జరుగుతూ ఉన్నది. దానికి అన్ని రకాల అప్పుడు ఎక్స్పర్ట్స్, 2-3 ఎక్స్పర్ట్స్ వస్తూ ఉన్నారు. డిజిటల్ బోర్డు మీద మనకు అన్ని వివరిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా మీరందరూ నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా మనం అందరం కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వం లేకున్నా మనం ప్రజలకు అండగా నిలబడి తప్పకుండా పరిష్కరించినట్టయితే మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, గెలిపిస్తారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ పనిచేయవలసిన అవసరం, మనం అందరం పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ పొద్దున్నే 7:30కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రప్పియడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.